ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ఇష్టపడే బంధంతో నీ జీవితం ఆనందంగా ఉండబోతుంది. నువ్వు తప్పకుండా సంతోషించే రోజులు రాబోతున్నాయమ్మా. అర్థం కాలేదా? అయితే ఈ నీ తండ్రి మాటలు విను, తప్పకుండా అర్థమవుతుంది. చూడు తల్లి, ఈరోజు నేను చెప్పబోయే ఈ శుభవార్త కోసం నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు. నీ జీవితంలోకి నువ్వు ఆశపడ్డ బంధం చేరబోతోంది. ఇక నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతోందమ్మా. నీ సాయి మాటలు శ్రద్ధగా విన్నావంటే అదేంటో నీకే అర్థమవుతుంది. మరి నా మాటలు వినడానికి నువ్వు సిద్ధమేనా? బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నిజమైన అభిమానాన్ని కోరుకుంటూ ఉన్నావు. ఇలా నువ్వు ఆశపడ్డ బంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి. ఇక నీ దీర్ఘకాలిక ఎదురు చూపులు ఫలించాయి బిడ్డ. నువ్వు కోరుకున్న బంధం నీ దగ్గరకు రాబోతోంది. నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ధైర్యంగా ఉండు. నేను నీతో పాటే ఉంటూ నీ దారిలోనే నడుస్తూ ఉన్నాను తల్లి. ఇంకొక విషయం చెప్పరా? జీవితంలో కష్ట నష్టాలు తెలిస్తేనే తరువాత అందమైన జీవితాన్ని జీవించగలరు. నీ కష్ట సమయంలో కూడా నేను నీతోనే ఉంటాను. కానీ కొన్ని పనుల్లో నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకోవాలమ్మా. పక్షి ఎలా అయితే తన రెక్కలను నమ్ముకొని ఉంటుందో అలానే నువ్వు కూడా నీ ధైర్యాన్ని నువ్వు నమ్ముకోవాలి. అప్పుడే నువ్వు తప్పకుండా గెలవగలవు. ఒకవేళ నీ పోరాటంలో కింద పడితే ఎవరి కోసమో ఎదురు చూడకుండా నీ అంతట నువ్వే లేవాలి. ఈ లోకంలో నిన్ను కిందికి తొక్కేసేవారే ఎక్కువ తల్లి. కాబట్టి నువ్వు ఎవ్వరిపై నమ్మకం పెట్టుకోకు. ఎవరి సాయం కోసము ఎదురు చూడను. నీకు నువ్వుగా ప్రయత్నించి పైకి లేయి. నీ జీవితం ఎప్పుడూ నీ చేతుల్లోనే ఉంటుందమ్మా. మరి నా జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తున్నావు కదా. దిగులు పడకు తల్లి. తప్పకుండా నీ జీవితంలో అతి త్వరలోనే ఒక మార్పు రాబోతోందమ్మా. నమ్మకంతో ఎదురు చూడు. నమ్మకంతో ఉంటే గెలుపు నీ సొంతం అవుతుంది. నీకు ఏదైనా సమస్య వస్తే భయపడకు. దానిని స్వయంగా కేవలం నువ్వు మాత్రమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయి. ఎవ్వరిపైన నమ్మకం ఉంచొద్దు. కేవలం నీ బాబాపై మాత్రమే నమ్మకం ఉంచు. నీకు ఏది కావాలన్నా ఈ తండ్రిని అడుగు తల్లి. నీ తండ్రి దగ్గర నీకు మొహమాటం ఎందుకు? నీకు ఏది కావాలో నేను తప్పకుండా అందిస్తాను. నీకు ఏదైనా సమస్య వస్తే
దానిని నువ్వే పరిష్కరించుకోవాలని చెప్పాను కదా. ఆ విధంగా చేయటం ద్వారా నీ విలువ 100 రెట్లు పెరుగుతుంది. నువ్వు సహాయం కోరావంటే వారు నిన్ను క్రిందికి లాగాలని చూస్తారే కానీ నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయరు. దానివల్ల నీ ఇబ్బందులు ఇంకొంచెం ఎక్కువవుతాయి తల్లి. ఎందుకంటే ప్రపంచంలో అందరూ మంచివారే ఉండరు కదా. ఈ రోజుల్లో చెడ్డవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందమ్మా. అందుకే చెబుతున్నాను, ఎవ్వరిపై నమ్మకం ఉంచకుండా నీపై నువ్వు నమ్మకం ఉంచు. ఏ కష్టం వచ్చినా ఈ తండ్రితో పంచుకో. తప్పకుండా నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. సమస్యలను దాటడానికి నీకు మనోధైర్యాన్ని ప్రసాదిస్తాను. ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం కూడా నేనే చూపుతాను తల్లి. ఇక నీతో ఒక్కరైనా ప్రేమగా మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. సరే, నీ అభిమానాన్ని, ప్రేమను అర్థం చేసుకునే బంధం నీకు చేరువవుతుందమ్మా. నువ్వు వద్దన్నా నేను నీతోనే ఉంటాను. నువ్వు పూజించినా పూజించకపోయినా సరే నేను నిన్ను వదలను తల్లి. నేను నీ చుట్టూనే ఉన్నాను. కానీ నువ్వు ఎదురు చూసే బంధం నీకు కావాలని అనిపిస్తూ ఉంది కదా. నీ కష్టాలు నష్టాలు పాలు పంచుకోవడానికి నీకు నీ బంధం అవసరమవుతుంది. ఆ బంధాన్ని నీకు నేను చేరుస్తాను తల్లి. ఆ బంధం నీ జీవిత భాగస్వామి కావచ్చు, నీ ఇంటి వారసులు కావచ్చు. ఇలా ఏ బంధమైనా నేను నీకు దగ్గర చేస్తాను. ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఒక బంధం నీకు అవసరమవుతుంది. నువ్వు ఎదురు చూస్తున్న బంధాన్ని, నీకు కావలసిన ప్రేమను పంచే, నీకు అండగా ఉంటూ నిన్ను ఆనందంగా చూసుకునే ఆ బంధాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానమ్మా. నిజం తల్లి. ఆ బంధం నీ దగ్గరకు రాగానే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. అమావాస్య లాంటి నీ చీకటిగా ఉన్న జీవితంలోకి పౌర్ణమి లాంటి వెలుతురు వస్తుంది. కష్టాలు బాధలలోనే జీవించిన నువ్వు ఇకపై ఆనందంలో జీవించబోతున్నావమ్మా. నీకు ఆనందాన్నిచ్చే బంధం నీకు దగ్గర చేయబోతున్నాను. ఇక నీ దిగులు అనవసరం తల్లి. నీ ఎదురు చూపులన్నీ నిజం చేస్తాను. ఇక నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను బిడ్డ. నీకోసం వచ్చే బంధంతో ఆనందంగా ఉండు. నీ బంధం కోసం అతి కొద్ది రోజులు ఎదురు చూడు తల్లి. నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఎంత గొప్ప, ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ప్రతి బాబా బిడ్డ ధైర్యంగా ఉండండి, అందరికీ శుభం జరుగుతుంది. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.